హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను వీడియోస్ చేయక చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది. అంటే మోస్ట్‌లీ ఒక 10 డేస్ అయిపోతుందనమాట వీడియోస్ చేయక. అండ్ షార్ట్స్ చేయక కూడా. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా! నేను ఇంకా ఆ పనిలో చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నాను. సో, అందుకని చెప్పేసి వీడియోస్ చేయలేకపోతున్నానండి. ఇంకా చాలా డేస్ గ్యాప్ ఇచ్చేసాను గదా! ఈరోజు చేద్దాము ఒక వీడియో అన్నట్టు చేస్తున్నాననమాట. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండండి. నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏం లేదండి. డైలీ మార్నింగ్ రొటీన్ వర్క్ అనమాట. ఇంట్లో ఎలా వర్క్ చేసుకుంటాను, ఏంటి అనేది ఉంటుందనమాట. బట్ ఏంటంటే, ఆ రోజు ఒక స్పెషల్ డే అనమాట. ఆ స్పెషల్ డే ఏంటంటే, మా హస్బెండ్ మొన్న ఫ్రైడే రోజు తిరుపతి ఎళ్లారనమాట. సో, తిరుపతి వెళ్లి దర్శనం చేసుకొని ఇంటికొచ్చేసాక, ఇంట్లో కొంచెం పూజ చేసుకుంటారు గదండీ! ఆ లడ్డు అంతా గూడా దేవుడి దగ్గర పెట్టేసుకుంటారు గదా! సో, అలా నేను ఇంట్లో ఎలా వర్క్ చేసుకున్నాను, పిల్లల్ని స్కూలుకి పంపించేసిన తర్వాత నేను ఎలా వర్క్ చేసుకున్నాను, నేను ఎలా పూజ చేసుకున్నాననేది ఉంటుందనమాట. పిల్లల్ని స్కూలుకైతే 8:30 కల్లా పంపించేస్తానండి. వాళ్ళని స్కూలుకి పంపించేసిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పనేంటంటే, ఆ తలకి హెన్నా పెట్టుకోవడం అండి. తిప్పి తిప్పి కొడితే నాకు 30 సంవత్సరాలు కూడా లేవు. బట్ నా హెయిర్ అంతా గూడా తెల్ల వెంట్రుకలొచ్చేసినియండి. అలా చూడడానికి ఏంటంటే ముసలిదానిలాగా కనిపిస్తున్నా అనమాట. సో, దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ హెన్నా అయితే పెట్టేసుకున్నాను. ఈ ఇల్లంతా ఊడ్చి తుడిచేసేసరికల్లా ఆరిపోతదిలే, ఎండిపోతదిలే అన్నట్టు నేను ఫస్ట్ హెన్నా పెట్టేసుకున్నాను. సో, హెన్నా పెట్టేసుకున్న తర్వాత ఇల్లైతే ఊడ్చేసానండి. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇక్కడైతే మాపైతే పెట్టేస్తున్నాను. మా ఇంటి లోపల, బయట స్టెప్స్, ఇంకా బయట బాల్కనీ మొత్తం ఊడ్చేసి, కడిగేసేసరికి నాకు మినిమమ్ ఒక 1 అవర్ అన్నా పడుతుంది. ఇదంతా ఊడ్చేసి, కడిగేసేసరికే నా ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోతాయండి. మార్నింగ్ టైమింగ్‌లో పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసి, వాళ్ళకి లంచ్ బాక్స్‌లు, ఈ టిఫిన్ బాక్స్‌లు అంతా రెడీ చేసేసి వాళ్ళని పంపించే టైంలో సగం ఎనర్జీ డౌన్ అయిపోతుందనుకుంటే, ఈ పని చేసేసరికి ఇంకా సగం డౌన్ అయిపోతుందనమాట. చాలా అంటే చాలా కష్టమండి నిజంగా లేడీసు డైలీ ఇలా ఊడ్చేసి ఏ క మాప్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టమనమాట. నేనిలా పని చేసుకునేటప్పుడు ఇలా చెవిలో హెడ్‌సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ పని చేసుకోవడం అనేది అలవాటనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటండి. ఎందుకంటే సాంగ్స్ అంటే చాలా ఇష్టము. అది కూడా చిరంజీవి గారి సాంగ్సే ఎక్కువ పెట్టుకుంటూ వింటా అనమాట. నాకు చాలా జోషొస్తదనమాట. చిరంజీవి గారి సాంగ్స్ వింటూ ఆ పని చేసుకుంటా ఉంటే నాకు పని చేసినట్టు కూడా అనిపిచ్చదు. నిజంగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అయితే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అది ఎలా అంటే లైవ్‌లో అయితే జాయిన్ అవుతున్నారు గానీ, బట్ నా లాంగ్ వీడియోస్ చూడడం గానీ, షార్ట్ వీడియోస్ చూడడం గానీ అసలు చేయట్లేదనమాట. బట్ నా లైవ్‌కి మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. బట్ నిజంగా థాంక్‌ఫుల్ అండి మీకు అందరికీ గూడా. అలాగే మీరు నా షార్ట్స్‌కి అండ్ నా వీడియోస్‌కి కూడా మీరు సపోర్ట్ చేయాలి. అప్పుడే కదా నేను మంచి యూట్యూబర్‌గా నేను ఎదిగేది. ఫైనల్‌గా నేనైతే ఇలా రెడీ అయ్యి అయితే వచ్చాననమాట పూజ చేసుకోవడానికి. దేవుడికి పూజ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఇలా పొంగల్ పెట్టుకోవాలి గదా! సో, అక్కడ పొంగల్ తప్పాలైతే నేను ఆహ్, పసుపైతే రాసేసి బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా మా హస్బెండ్ వీడియోలో తన గుండు చూపిస్తున్నారనమాట. మీ సబ్‌స్క్రైబర్స్ అందరిని అడుగుతాను. నా గుండె ఎలా ఉందని చెప్పేసి అడుగుతానని చెప్పేసి వీడియోలో తన గుండు చూపిస్తున్నారు. నాకైతే నవ్వొచ్చింది. మీరు చెప్పండి మా హస్బెండ్‌కి గుండె ఎలా ఉంది? బావుందా? బాలేదా? అని జెప్పేసి చెప్పండి. అండ్ బాగున్నా, బాగోపోయినా తిరుపతెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి కంపల్సరీ జుట్టు ఇచ్చేసి రావాలి కదా! సో, అందుకని జెప్పేసి ఇచ్చేసొచ్చారనమాట. ఇక్కడైతే నేను దేవుడికి పొంగల్ పెట్టుకోవడానికి పొంగల్ తపాలైతే రెడీ చేశానండి. పసుపు రాసేసి బొట్లయితే పెట్టేసి దాంట్లో పాలైతే పోసేసాననమాట. సో, పాలు పోసేసి దానికి తగ్గ వాటర్ అయితే పోసేసుకున్నాననమాట. వాటర్ అయితే పోసేసుకొని ఇక్కడ గ్యాస్ మీదయితే పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ మీద పెట్టుకున్న 10 నిమిషాలకి పాలనేది పొంగొస్తాయండి. సో, ఆ పాలనేది పొంగొచ్చేసిన తర్వాత నేనేంటంటే ఫస్టే బియ్యము, కందిపప్పు ఈ 2 కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. సో, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత పాలు పొంగొచ్చేసిన తర్వాత దాంట్లో బియ్యమేసేసాను. ఆ టైంలో నాకైతే విపరీతంగా ఆకలేసిందండి. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 8:30కి, 9 కల్లా స్టార్ట్ చేస్తే ఇల్లు ఊడవడం, తుడవడం అంతా స్టార్ట్ చేసి నేను ఈ పొంగలంతా పెట్టేసేసరికి నాకు మినిమమ్ 12:30 అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా! సో, నాకు విపరీతంగా ఆకలేసేస్తుందనమాట నాకు ఈ పొంగల్ చేసే టైంలో. ఇంకా పూజ చేసుకునేంత వరకు కూడా ఏమి తినకూడదు కదా! అని చెప్పేసి ఇంకా తినకుండానే ఇంకా పొంగల్ పెట్టేసుకుంటున్నాను. సో, ఇక్కడ అన్నమైతే ఉడికిపోయిందండి. సో, అన్నమైతే ఉడికిన తర్వాత ఇంక బెల్లమైతే వేసేస్తున్నాను. ఈ అన్నంలోకి బెల్లం యాడ్ చేసిన తర్వాత, ఈ లోపల నుంచి పైదాకా గూడా
గరిటెతో తిప్పాలండి. అన్నం మొత్తం కలిసేటట్టు బెల్లము తిప్పాలనమాట. అప్పుడే ఈ అన్నం గానీ, ఇంకా ఈ బెల్లం గానీ ఈవెన్‌గా కలుస్తాయన్నమాట. అప్పుడు కలిసిన తర్వాతనే ఈ అన్నం అనేది స్వీట్‌గా అవుతది. మీరు గనక నా వీడియో చూసి సపోర్ట్ చేయకపోతే ఈ పప్పు గుత్తి తీసుకొని కొడతానన్నట్టు సింబాలిక్‌గా చూపిస్తున్నాను. ఇక్కడైతే 2 యాలకులైతే తీసుకుంటున్నానండి. 2 యాలకులైతే తీసేసుకొని దాన్ని పప్పు గుత్తితో అయితే కొట్టేస్తున్నాననమాట. ఈ ఈ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి పొంగల్లోకి. ఈ యాలకులు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఈ యాలకులని ఈ పప్పు గుత్తయితే కొట్టేసేసి ఈ పొంగల్లో అయితే ఏసేస్తున్నాననమాట. సో, ఇది వేసేసేసి కొంచెం గరిటెతో తిప్పేసేయాలి. ఇంకా ఇక్కడైతే పొంగలైతే రెడీ అయిపోయిందండి. సో, ఈ పొంగలైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంక తీసుకెళ్ళేసి అయితే దేవుడి దగ్గరైతే పెట్టాననమాట. ఒక గిన్నెలోకి తీసుకెళ్ళి, ఇంకా ఆ గిన్నెలోకి పరమాన్నమును, ఇంకా తిరుపతి నుంచి తీసుకొచ్చారు కదా లడ్డు. సో, ఆ లడ్డు ఈ పరమాన్నం అనేది నేను ఇంక ఇక్కడ దేవుడి దగ్గరైతే పెట్టేసాననమాట. పెట్టేసి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను. సో, ఈ ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. సో, ఇదండి ఈరోజు నా వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్.